నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆర్టిస్ట్ స్కిన్ కేర్ యాంబే ఆర్టిస్ట్ స్కిన్ కేర్ని పరిచయం చేయబోతున్నాను. దీనిలో రెగ్యులర్ కేర్ ఉంటుంది, అలాగే వీక్లీ కేర్ ఉంటుంది. ఈ డైలీ కేర్ అంటే రెగ్యులర్ కేర్ డైలీ కేర్ మీన్స్ రోజు మనం నార్మల్గా క్లెన్జింగ్ అండ్ మల్టీ ప్రొటెక్షన్ లోషన్ యూస్ చేస్తుంటాం. ఈ క్లెన్జింగ్లోనే క్లెన్జింగ్ అండ్ టోనింగ్ రెండు అయిపోతాయి. ఇది మల్టీ ప్రొటెక్షన్ లోషన్లో కూడా మీకు SPF 30 ఉంటుంది. సో మీకు ఇంక్లూడింగ్ సమ్మర్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది డైలీ కేర్. అలాగే ఇది వీక్లీ కేర్ వచ్చి స్క్రబ్, మసాజ్ అండ్ మాస్క్ 3 సెట్స్ వస్తాయి మీకు. ఇవి మీకు ఇది డైలీ చేసుకోవడానికి, ఇది వీక్లీ చేసుకోవడానికి. ఎటువంటి స్కిన్ టైప్కైనా ఆయిలీ, నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా సరే డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇవి నెక్స్ట్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్స్ ఫ్రాగ్రెన్స్ తోటి తయారు చేసినది. మైల్డ్ ఫ్రాగ్రెన్స్ తోటి ఉంటాయి మీకు. సింప్లీ యూజింగ్ ప్రాసెస్ కూడాను. ఫేషియల్ తీసుకుంటే నార్మల్గా బయట 500, 1000, 1500 ఇలా ఉంటాయి. బట్ మనం ఒక్కసారి సెట్టింగ్ అని ఇన్వెస్ట్ చేయగలిగితే, మనం చేసుకుంటే మనం ఈచ్ ఫేషియల్కి వచ్చి జస్ట్ 75 రూపీస్ మాత్రమే స్పెండ్ చేస్తాం. మనం 75 రూపీస్తో మనకు మొత్తం ఫేషియల్ అంతా అయిపోతుంది. సో ఇది రెగ్యులర్గా వాడేది. నేను దీని గురించి ఇప్పుడు నార్మల్గా వాడడమే కాబట్టి దీని గురించి షేర్ చేయడంలో స్పెషల్ కేర్ గురించి మీతో చెప్తున్నాను. ఈ స్పెషల్ కేర్లో ఇప్పుడు నా ఫేస్ నార్మల్గా ఉన్న ఫేస్ ఇది. దీనిలో స్పెషల్ కేర్లో ఫస్ట్ నేను పాలిషింగ్ స్క్రబ్ని యూస్ చేసి చూపిస్తాను మీకు. ఈ స్క్రబ్ని జస్ట్ ఒక బఠానీ గింజంత సరిపోతుంది. జస్ట్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇంత తీసుకుంటే చాలు. దీనిలో జిజోబా అనే ఒక పుప్పొడితోటి ఉంటుంది కాబట్టి ఇది మనకి ఈ స్ప్రెడ్ అయ్యేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఫ్లవర్స్ తోటి కాబట్టి సింపుల్గా అప్లై అయిపోతుంది. జస్ట్ మీకు కొంచెం మధ్యలో అవసరమైతే లిటిల్ బిట్ తడి చేసుకోండి, సరిపోతుంది. స్క్రబ్ అయిన తర్వాత జస్ట్ వాటర్ తోటి కడిగేసుకున్నా పర్లేదు. మీరు నార్మల్ వాటర్ తోటి జస్ట్ వాటర్ టచ్ చేసి తుడిచేసుకున్నా పర్వాలేదు. సో స్క్రబ్ చేయగానే కూడా మనకి చాలా ఫ్రెష్ ఫేస్ చాలా క్లీన్ అయిపోతుంది వెంటనేను. ఓకే, స్క్రబ్ అయిన తర్వాత క్రీమీ మసాజ్. ఈ పేరులోనే ఉంది క్రీమీ మసాజ్. అంటే క్రీమీలా ఉంటుంది, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి. జస్ట్ క్వాంటిటీ ఇంత. ఓకే, దీన్ని కూడా జస్ట్ డాట్స్ కింద పెట్టేసుకొని మీరు మసాజ్ని మీరు ఎంత చేసుకోగలిగితే అంత మీ ఓపికది. మసాజ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి, యాక్టివ్ అవ్వడానికి, సెల్స్ అన్నీ యాక్టివ్ అవ్వడానికి మనం ఇచ్చే మసాజ్. సో కాబట్టి యాక్చువల్గా రెగ్యులర్గా చేసుకునేటప్పుడు 3 మినిట్స్ సరిపోతుందని చెప్పాను కదా. బట్ మనకి కొంచెం ఎక్కువగా కావాలి అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు, ఎంతసేపు చేసుకున్నాం.
మసాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు నార్మల్గా మాస్క్ వేసేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి కావాలంటే వాష్ చేసేసుకోవచ్చు వాటర్ తోటి. ఓకే, ఇందాక నార్మల్గా నేనేమి చెయ్యక ముందుకి ఇప్పుడు చేసిన తర్వాతకి తేడా ఆల్రెడీ మీకు ఫేస్లో తెలుస్తుంది. సో మసాజ్ అయిపోయిన తర్వాత ఇంకా కడగక్కర్లేదు, దాని మీద డైరెక్ట్ మాస్క్ వేసేసుకోవచ్చు. ఇది ఇంటెన్సివ్ మాస్క్. ఇది ఎలా ఉంటుందంటే మాస్క్ మనకి ఇలా పీల్ ఇలా తీసేసే విధంగా అలాగేమీ లేదు, హ్యాపీగా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగాను. మాయిశ్చరైజర్ తోటి ఉంటుంది కాబట్టి ఈవెన్గా అంతా కూడా ఒకే రకంగా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఈజీ టు రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో క్వాంటిటీ అందుకని ఆర్టిస్టీ అంత యాంబీ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎకనామిక్గా కూడా కలిసి వచ్చేది. అందుకనే చాలా తక్కువ క్వాంటిటీ పడతాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, మనకి ఎక్కువ కాలం యూస్ చేసుకోవచ్చు. ఇలాగ జస్ట్ ఒక లేయర్ కింద అప్లై చేసేసి మీరు ఉంచుకోగలిగిన సేపు ఉంచుకోవచ్చు, లేదా 3 to 5 minutes సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మాస్క్ అయిపోయిన తర్వాత 5 minutes అయ్యాక డ్రై అయిపోయాక దాన్ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఓకే, ఇది వాష్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మల్టీ ప్రొటెక్షన్ లోషన్ యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా నైట్ టైం యూస్ చేసుకునే వాళ్ళైతే ఇంక్లూడింగ్ నైట్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది. డే టైం అయితే డే క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాటిట్యూడ్ నైట్ క్రీమ్, డే క్రీమ్స్ ఉంటాయి, ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మల్టీ ప్రొటెక్షన్ లోషన్. ఇది జస్ట్ ఇది క్వాంటిటీ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫినిషింగ్. అంటే సింపుల్గా మీకు గ్రాండ్ లుక్ కనిపించడానికి ఇది. సో నేను ఇక తర్వాత మల్టీ ప్రొటెక్షన్ లోషన్ తర్వాత అప్లై చేసినది జస్ట్ కంపాక్ట్ యాటిట్యూడ్ కంపాక్ట్ పౌడర్. ఇది మీడియం తీసుకున్నాను నేను. యాటిట్యూడ్ కాజల్, ఇది వాటర్ ప్రూఫ్. ఇదంతాను వాటర్ ప్రూఫ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం చెమట పట్టినా లేకపోతే కొంచెం సేపటికైనా ఇలా మామూలు బయట కాజల్ అయితే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, అలా లేకుండా ఇది ఈజీ టు యూస్ కూడా. అంటే కాటికి పెట్టుకోవడం భయం వేసే అంటే అలవాటు లేని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. సో అది నేను యాటిట్యూడ్ కాజల్, నెక్స్ట్ యాటిట్యూడ్ మ్యాటీ లిప్స్టిక్, ఇవి యూస్ చేశాను. సో ఫినిషింగ్ ఇలా ఉంటుంది. మీకు ఇంకొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసుకోవాలి, అది ఓపిక ఉండి చేసుకోగలిగితే కనుక ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.